పోరాటం వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణను మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అనేది మరి 55 సంవత్సరాల నుండి మరి 1970లో కేరళలోని త్రివేంద్రంలో ఏర్పడి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనేటువంటి 3 లక్ష్యాలతోటి మరి ఆ రోజు మరి నిర్మాణం చేసుకొని ఈ రోజు వరకు దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, విద్యార్థి వ్యతిరేక విధానాలపైన మరి అనేకమైనటువంటి అంశాలపైన ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ అలుపేరగని పోరాటాలను ఈరోజు చేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా మరి ఎస్ఎఫ్ఐ పోరాటాలను గుర్తించి విద్యార్థి సంఘంలోకి అనేకమైనటువంటి విద్యార్థి లోకం కూడా కదిలొచ్చి మరి చేరుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చేస్తున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా మరి చూసుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా మరి విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా కరాఖండిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఈరోజు విద్యార్థి లోకాన్ని కదిలించుకుంటూ మరి ప్రశ్నించేటువంటి తత్వాన్ని కలిగి మరి నిక్కదీసి అడుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే విద్యా విధానాన్ని తీసుకొచ్చి మొత్తం విద్యారంగంలో కాషాయీకరణతో, ప్రైవేటీకరణతో మరి కార్పొరేటీకరణతో విద్యా వ్యవస్థను తీసుకెళ్లి మొత్తం కూడా అంగడి సరిపోలే బజార్లో పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా మరి ఉన్నది. దీనిపైన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పోరాడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు సమాజంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన కూడా మరి అనేక పోరాటాలు ఉధృతం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈ యావత్తు విద్యార్థి లోకం కూడా ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి ఏదైతే విద్యార్థి, నా పేరు జిల్లాల ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. 1970లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ త్రివేంద్రంలో ఏర్పడి విద్యారంగంలో ఉన్న సమస్యలను వెలికితీస్తూ వాటి పరిష్కారం కోసం నిరంతరం కొట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా ఏకైక విద్యార్థి సంఘం ఉంది. ఈ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రతి ఒక్క సమస్యను కూడా వెలికితీసే కోణంలో ఉంది. అలాగే ఇప్పటి వరకు కూడా మన కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేసే విధంగా కొనసాగిస్తోంది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా కొనసాగుంది. ఇప్పటికైనా కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మా ఎస్ఎఫ్ఐగా కోరుతాం.